హలో నాన్న. ఆధ్యాత్మికతలో విశ్వరహస్యాలు శాస్త్రీయతలో ఎలాగుందో మనం ఒక్కసారి ఆలోచిద్దాం. మనిషి శతాబ్దాలుగా విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి ఎన్నో ప్రయోగాలు చేస్తూనే పోతుంటున్నాడు. విశ్వం అంటే ఖగోళం కాదు, విశ్వం మొత్తంలో ఉన్నటువంటి ఒక అద్భుత చైతన్య శక్తి. అది శాస్త్రం ద్వారా అర్థం చేసుకోవడానికి మనిషి ప్రయత్నిస్తున్నాడు. అదే విశ్వాన్ని అంతరంగం ద్వారా అనుభవించేందుకు ప్రయత్నిస్తుంది ఆధ్యాత్మికత. ఇవి రెండు మార్గాలు వేరువేరుగా మనకు అనిపించినప్పటికీ చివరకు కలిసేది మాత్రం ఒకటే. ఏంటి? శాస్త్రం ఏమంటుంది? విశ్వం ఎలా పనిచేస్తుంది అంటుంది. శాస్త్రం ఏమంటుంది? విశ్వాన్ని ఎలా పనిచేస్తుంది అని అడుగుతుంది. ఆధ్యాత్మికత అంటుంది ఎందుకు పనిచేస్తుంది అంటుంది. ఆధ్యాత్మికత ఏమంటుంది? ఎందుకు పనిచేస్తుంది అంటుంది. ఇలా ఈ రెండిటి యొక్క సమన్వయం మనకు కలిసినప్పుడే విశ్వరహస్యం మనకు బయటికి వస్తుంది. ఈ రెండిటి శాస్త్రీయంగా ఆధ్యాత్మికంగా రెండు సమన్వయం కుదిరినప్పుడే మనకు విశ్వరహస్యం బయటికి వస్తుంది.